So, welcome to the new lecture series on national history. So, nationalism in India. Nationalism in India. So, we are going to discuss in this class what is nationalism in India after rise of nationalism in Europe. So, how the nationalism taken its shape in India. సో నేషనలిజం అనేది ఇండియాలో ఎలా ఉంది అనేది మనం ఈ లెక్చర్లో చూడబోతున్నాం. యాజ్ యూ హ్యావ్ సీన్ మోడర్న్ నేషనలిజం ఇన్ యూరప్ కేమ్ టు బి అసోసియేటెడ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్స్. సో ఫైనల్గా యూరోప్లో ఏం జరిగింది, సో మొత్తం మీద నేషనల్ స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో మెంట్ ఎ చేంజ్ ఇన్ పీపుల్స్ అండర్స్టాండింగ్ హూ దేవర్. సో పీపుల్ యొక్క ఆలోచన విధానం మారింది. సో వాళ్ళు ఎవరు అనే ఆలోచించే విధానంలో చేంజ్ వచ్చింది. మనందరం కూడా ఒక నేషన్కి చెందిన వాళ్ళు, ఒక భాష, ఒక కల్చరల్ హెరిటేజ్ ఉంది మనందరికీ. సో ఈ రకంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేసుకున్నారు. దే డిఫైన్ దేర్ ఐడెంటిటీ అండ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. మనం ఏ ఎథనిక్ గ్రూప్కి చెందుతాము, మనం దేనికి చెందుతాం అనే ఒక కైండ్ ఆఫ్ ఒక కామన్ థింగ్ని డిరైవ్ అయ్యి దాన్ని ఒక నేషనల్ స్టేట్ కింద వాళ్ళు చేసుకున్నారు. ఓకే, నా ఇండియాలో ఏ రకంగా జరిగింది. సో ఇలాగే న్యూ సింబల్స్ అండ్ ఐకాన్స్, న్యూ సాంగ్స్, ఐడియాస్, ఫోర్జ్డ్ న్యూ లింక్స్ అండ్ రీడిఫైన్డ్ ద బౌండరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. సో ఈ రకంగా కొత్త కొత్త నేషనల్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి, వాటి యొక్క నేషనల్ సింబల్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత న్యూ ఐకాన్స్. ఓకే, సో ఎలిగరీస్ మనం డిస్కస్ చేసాం కదా, అలాగే సాంగ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కంట్రీ, అలాగే ఐడియాస్, ఫోర్జ్డ్ న్యూ లింక్స్ అండ్ రీడిఫైన్డ్ ద బౌండరీస్ అండ్ ఆఫ్ కమ్యూనిటీ. సో ఈ రకంగా కమ్యూనిటీస్ మధ్యలో బౌండరీస్ అనేవి రీడిఫైన్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో రీడిఫైన్ అయ్యాయి. నెక్స్ట్, ఇన్ మోస్ట్ కంట్రీస్ ద మేకింగ్ ఆఫ్ దిస్ న్యూ నేషనల్ ఐడెంటిటీ వాజ్ ఎ లాంగ్ ప్రాసెస్. చాలా కంట్రీస్లో ఈ నేషన్ బిల్డింగ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్గా జరిగింది. హౌ డిడ్ దిస్ కాన్షియస్నెస్ ఎమర్జ్ ఇన్ ఇండియా? ఇదే కాన్షియస్నెస్ ఆఫ్ నేషనలిజం అనేది నేషన్ స్టేట్గా మనం ఉండాలి అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ అనేది ఇండియాలో ఎప్పుడు ఎమర్జ్ అయ్యింది. ఇన్ ఇండియా యాజ్ ఇన్ మెనీ అదర్ కాలనీస్, ఎలా మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ లెక్చర్లో, యూరోపియన్ పవర్స్ అనేవాళ్ళు బాగా గ్రో అవటం వల్ల వాళ్ళు అన్ని కంట్రీస్లో కూడా బయట అవుట్ సైడ్ ద యూరోప్లో కూడా వాళ్ళ యొక్క కాలనీస్ ఉండేవి. అలాగే ఇండియాలో కూడా యూరోప్ యొక్క కాలనీస్ ఉండేవి అనమాట. సో ద గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ టు ద యాంటీ కొలోనియల్ మూమెంట్. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ కాలనీస్ అంటే ఏదైతే మన కంట్రీలో ఫారెన్ పీపుల్ వచ్చి వాళ్ళు ఆక్యుపై చేయటాన్ని రెసిస్ట్ చేసేవారు. దాన్నే యాంటీ కొలోనియల్ మూమెంట్, దాన్ని ఏమంటారు, యాంటీ కొలోనియల్ మూమెంట్. సో పీపుల్ బిగేన్ డిస్కవరింగ్ దేర్ యూనిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద స్ట్రగుల్ విత్ కాలనైజేషన్. సో పర్సన్ 1 ఉన్నాడు, వీడికి ఈ కాలనీ అంటే పడదు, సో కాలనైజేషన్ వాడికి యాంటీ. అలాగే పర్సన్ 2 ఉన్నాడు, వీడు కూడా ఈ కాలనీకి యాంటీ. సో వీళ్ళిద్దరు ఏమవుతారు, వీళ్ళిద్దరూ యునైట్ అవుతారు. యునైట్ అయ్యి ఈ కాలనీకి ఎగ్నెస్ట్గా రెసిస్ట్ చేస్తారు. ఓకే, ఈ రకంగా సో యాంటీ కొలోనియల్ మూమెంట్ ద్వారా నేషనలిజం అనేది పుట్టింది. సో ఈ కాలనీస్లో ఎస్పెషల్లీ ఈ కొలోనియల్ రూల్లో నేషనలిజం అనేది ఎలా పుట్టిందంటే యాంటీ కొలోనియల్ మూమెంట్ ద్వారా ఈ నేషనలిజం అనేది పుట్టింది. సో ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అప్రెస్డ్ అండర్ కాలనైలిజం. సో వీడు అప్రెస్ అయ్యాడు కాలనైజం వల్ల, వీడు అప్రెస్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు, యునైట్ అయ్యి వీడితో ఫైట్ చేస్తారు. సో ఈ రకంగా సో నేషనలిజం అనేది స్టార్ట్ అయింది. సో దే షేర్డ్ ఏ బాండ్ దట్ టైడ్ మెనీ డిఫరెంట్ గ్రూప్స్ టుగెదర్. సో ఈ ఏదైతే వీళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఇదే వీళ్ళల్లో ఒక యూనిటీని తీసుకొచ్చింది. ఓకే, బట్ ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ ఫెల్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కాలనైజం డిఫరెంట్లీ. సో ఈ కాలనైజేషన్ వల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, వాళ్ళ యొక్క ఇబ్బందులు వేరే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ వల్ల పడినటువంటి కష్టాలు వేరే, వాళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్కలా ఉంటుంది. అది మనం లెసన్లోకి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. సో ఒక్కొక్కడు ఫ్రీడమ్ని ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు అనమాట. సో కాంగ్రెస్ అండర్ మహాత్మా గాంధీ ట్రైడ్ టు ఫోర్జ్ దీస్ గ్రూప్స్ టుగెదర్ విత్ ఇన్ వన్ మూమెంట్. సో మహాత్మా గాంధీ అండ్ ఆయన ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు, వీళ్ళందరిలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, వీళ్ళన్నింటినీ కూడా కలుపుకొని ఒక యూనిఫార్మిటీ తీసుకొచ్చి, వీళ్ళలో ఒక యూనిటీని తీసుకొచ్చి నేషనల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే,
సో బట్ ద యూనిటీ డిడ్ నాట్ ఎమర్జ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. సో ఈ యూనిటీ అనేది అంత ఈజీగా వీళ్ళల్లో ఎమర్జ్ కాలేదు. అయితే ఇన్ ద ఎర్లియర్ టెక్స్ట్ బుక్ యూ హ్యావ్ రెడ్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా అప్ టు ఫస్ట్ డికేడ్. సో ఫస్ట్ డికేడ్ వరకు ఈ గ్రోత్ ఆఫ్ నేషనలిజం అనేది ఎలా ఉంది అనేది మీరు ప్రీవియస్ క్లాసెస్లో చూశారు. ఇన్ ద డికేడ్ ఆఫ్ 20th century, ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ పికప్ ద స్టోరీ ఫ్రమ్ 1920. సో 1920 తర్వాత ఎలా ఉంది, ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ లెసన్లో చూడబోతున్నాం. అండ్ ద స్టడీ ద నాన్ కోఆపరేషన్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్స్ మనం ఏం చూడబోతున్నాం అండి ఈ లెసన్లో. సో నాన్ కోఆపరేషన్ ఎక్కువగా, సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి మరియు సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, సో వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఈ లెసన్లో అనలైజ్ చేయబోతున్నాము. ఓకే, సో we will explore how the Congress sought to develop the national movement. సో కాంగ్రెస్ అనేది ఏ రకంగా ఈ నేషనల్ మూమెంట్ని డెవలప్ చేయగలిగింది, హౌ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఎలా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ మూమెంట్లోకి వచ్చాయి, హౌ నేషనలిజం క్యాప్చర్డ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. సో ఈ పీపుల్ ఒక్కొక్కలాగా ఊహించుకుంటారు కదా ఫ్రీడమ్ని కానీ నేషనలిజం కానీ, ఆ ఇమాజినేషన్ని ఏ రకంగా క్యాప్చర్ చేయబడింది, ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు ఎలా నేషనలిజంని ఊహించుకున్నారు అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ ద ఇయర్ 1919, ఆఫ్టర్ 1919 అయితే నేషనల్ మూమెంట్ స్ప్రెడెడ్ టు న్యూ ఏరియాస్. ఎప్పుడు జలియావాలాబాగ్ ఇన్సిడెంట్ జరగడం, సో పీపుల్ చాలా కోపంగా ఉండడం బ్రిటిషర్స్ మీద. సో న్యూ ఏరియాస్కి కూడా ఈ నేషనల్ మూమెంట్ అనేది స్ప్రెడ్ అయింది. ఇన్కార్పొరేటింగ్ న్యూ సోషల్ గ్రూప్స్ కూడా ఇందులోకి అప్పటిదాకా రాని సోషల్ గ్రూప్స్ కూడా ఇందులోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసి డెవలపింగ్ న్యూ మోడ్ ఆఫ్ స్ట్రగుల్. సో ఇది కొత్త స్ట్రగుల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళింది అనమాట. హౌ డూ వీ అండర్స్టాండ్ దీస్ డెవలప్మెంట్స్, వీటిని మనం ఏ రకంగా చూడొచ్చు, వాట్ ఇంప్లికేషన్స్ డిడ్ దే హ్యావ్, సో దీనివల్ల వచ్చినటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ ఎలా ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాం. సో 1919 తర్వాత నేషనల్ మూమెంట్ అనేది ఏ రకంగా న్యూ ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యింది, అలాగే అందులోకి కొత్తగా న్యూ సోషల్ గ్రూప్స్ ఎవరెవరు వచ్చి జాయిన్ అయ్యారు, అండ్ అది ఏ రకంగా స్ట్రగుల్ని ముందుకు తీసుకెళ్ళింది, ఎట్లా డెవలప్ అయ్యింది, సో ఈ డెవలప్మెంట్ వల్ల లాభాల నష్టాల ఏం జరిగాయి తర్వాత అనేది మనం కూడా చూడాలి ఈ లెసన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వార్ క్రియేటెడ్ ఏ న్యూ ఎకానమిక్ అండ్ పొలిటికల్ సిట్యుయేషన్. సో వరల్డ్ వార్, సో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా అప్పుడు. సో దానివల్ల డిఫెన్స్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోవటం వల్ల, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరిగిపోవటం వల్ల కంట్రీస్ అన్నీ కూడా ఎకనామికల్గా ఇబ్బంది పడుతున్నాయి.
సో ఈ వార్ వల్ల ఏం జరిగింది, ఎకనామికల్గా బాగా ఖర్చు అయ్యి హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగిపోవటం వల్ల సో వార్ లోన్స్ అనేవి పెరిగిపోయి దానివల్ల ఏం జరిగింది, ట్యాక్సెస్ కలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తే మళ్ళీ ఏది వచ్చినా ఏ దరిద్రం వచ్చినా జనాల మీద పడుతుంది. సో మళ్ళీ ఆ పబ్లిక్ నుంచి ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీస్ అవన్నీ పెరిగిపోయి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్. త్రూ ద వార్ ఇయర్స్ ప్రైసెస్ ఇంక్రీజ్డ్ డబ్లింగ్. ఆల్రెడీ వార్ వల్ల 1913 నుంచి 1918 మధ్యలో ఆ ఉన్న రేట్లన్నీ బాగా పెరిగిపోయి అప్పటికే కామన్ పీపుల్ బతకడానికి చాలా కష్టంగా ఉన్న టైంలో మళ్ళీ వీళ్ళు ట్యాక్సెస్ కూడా ఇంక్రీజ్ చేసేవారు. విలేజెస్ వర్ కాల్డ్ అపాన్ టు సప్లై సోల్జర్స్. సో విలేజెస్ నుండి బలవంతంగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేవి, రూరల్ ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ జరిగేవి. దానివల్ల అప్పటికే విలేజర్స్లో చాలా కోపంగా ఉండేవారు అనమాట. దెన్ ఇన్ 1918, 1919, 1920, 21 క్రాప్స్ ఫెయిల్ అయ్యాయి. అంటే అన్నీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అన్నీ కలిపి వస్తాయి, కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి అన్నట్టుగా. ఒక పక్క ప్రైసెస్ పెరిగిపోతేనే అదే టైంలో డ్రాట్ వచ్చి క్రాప్స్ ఫెయిల్ అయ్యి సో మెనీ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా సో ఫుడ్ షార్టేజ్ కూడా వచ్చింది. దిస్ ఈజ్ వాజ్ అకంపైన్డ్ బై ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్. అదే టైంలో మళ్ళీ ఇప్పుడు ఎట్లాగైతే కోవిడ్ ఎలా వచ్చిందో అట్లాగే ఇన్ఫ్లుయెన్జా అనే ఎపిడెమిక్ కూడా వచ్చింది. దీనివల్ల అకార్డింగ్ టు ద సెన్సస్ 1921 12 to 13 million people perished as a result of ఫెమైన్స్ అండ్ ఎపిడమిక్స్. సో మొత్తం దగ్గర 130 లక్షల మంది మనుషులు దీనికి చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఈ ఫ్లడ్స్, ఎపిడమిక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. పీపుల్ హోప్డ్ దట్ దేర్ హార్డ్షిప్ వుడ్ ఎండ్ ఆఫ్టర్ ద వార్. సో వార్ అయిపోయింది కదా, ఇక సరే ఇక హ్యాపీగా బతకచ్చు అని అనుకుంటే అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా అదే ఇబ్బందులు ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. అట్ ద స్టేజ్ ఏ న్యూ లీడర్ అపియర్డ్ అండ్ సజెస్టెడ్ ఏ న్యూ మోడ్ ఆఫ్ స్ట్రగుల్. అప్పుడే ఒక కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు. ఆయన ఒక కొత్త రకమైనటువంటి స్ట్రగుల్ని స్టార్ట్ చేద్దాం అన్నాడు. అదే ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. సో మహాత్మా గాంధీ రిటర్న్డ్ టు ఇండియా ఇన్ January 1915. 1915 1915లో ఈయన ఇండియాకి రిటర్న్ అయ్యారు. యాజ్ యూ నో హీ కేమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో ఆయన డిస్క్రిమినేషన్, ఈ కలర్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి సక్సెస్ఫుల్గా ఆయన అక్కడ ఫైట్ చేసి బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసి ఆయన ఆ స్పిరిట్తో ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఓకే, సో ఆ స్పిరిట్తో అయినా ఇండియాకి ఎంటర్ అయ్యారు విత్ ఏ నావల్ మెథడ్. ఆయన కొత్త పద్ధతిలో దాన్ని ఎదిరించాడు. ఆ కొత్త పద్ధతే దాని పేరే ఏంటి, సత్యాగ్రహ. దాని పేరేంటి, సత్యాగ్రహ. ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ ఎంఫసైజ్డ్ ద పవర్ ఆఫ్ ట్రూత్. సో నిజం అనేది ఎప్పుడైనా కూడా చాలా పవర్ఫుల్. ఓకే, సో నువ్వు ఎప్పుడైనా కూడా ట్రూత్ని సెర్చ్ చేయి, అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా గెలుస్తావు. సో ద సత్యాగ్రహ మీన్స్ వాట్, ద పవర్ ఆఫ్ ట్రూత్ అండ్ ద నీడ్ టు సెర్చ్ ఫర్ ట్రూత్. నిజం ఏంటి, సో ట్రూత్ ఏంటి, సత్యం ఏంటి అనేది వెతకటమే ఈ సత్యాగ్రహ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇట్ సజెస్టెడ్ దట్ ఇఫ్ ద కాజ్ వాజ్ ట్రూ, ఇఫ్ ద స్ట్రగుల్ వాజ్ అగైన్స్ట్ ఇన్జస్టిస్, ద ఫిజికల్ ఫోర్స్ వాజ్ నాట్ నెసెసరీ టు ఫైట్ ద ఆప్రెసర్. సో నువ్వు చేసే స్ట్రగుల్లో న్యాయం ఉంది, వాడు చేస్తున్నది తప్పు. సో నువ్వు ఇన్జస్టిస్కి ఎగ్నెస్ట్గా నువ్వు స్ట్రగుల్ చేస్తున్నప్పుడు నీకు బలం ఉండక్కర్లే, ఫిజికల్ ఫోర్స్ ఉండక్కర్లేదు. నువ్వు నీ అప్రెసర్ని తో ఫైట్ చేయడానికి ఫిజికల్ ఫోర్స్ నీకు అక్కర్లేదు. దెన్ ద ఫిజికల్ ఫోర్స్ వాజ్ నాట్ నెసెసరీ. వితౌట్ సీకింగ్ వెనగెన్స్ ఆర్ బీయింగ్ అగ్రెసివ్, ఎ సత్యాగ్రహి కుడ్ విన్ ద బ్యాటిల్. సో నువ్వేమీ ఆడ మీద గొడవ పడక్కర్లేదు, అగ్రెసివ్గా నువ్వు రివోల్ట్ చేయక్కర్లేదు. నువ్వు సత్యాగ్రహాన్ని చేయడం అంటే ఏంటంటే నాన్ వైలెన్స్తో నీ యొక్క యుద్ధాన్ని చేయి, శాంతియుతంగా. సో శాంతియుతంగా అహింసా మార్గంలో, సో అహింసా మార్గంలో నీ యొక్క యుద్ధం చేయి. దిస్ కుడ్ బి డన్ బై అపీలింగ్ ద కన్సెన్సెస్ ఆఫ్ ద అప్రెసర్. వాడి కళ్ళే తెరుచుకుంటాయి. ఒకరోజు వాడు ఆలోచిస్తాడు, నేను చేస్తున్న తప్పు, సో నేను వీళ్ళ మీద ఎంత తప్పు చేస్తున్నానా, వాడి కళ్ళు తెరుచుకుంటాయి. సో పీపుల్ ఇంక్లూడింగ్ ద అప్రెసర్ హ్యాడ్ టు బీ పెర్సుయేటెడ్ టు సీ ద ట్రూత్. సో జనాలు నిజాన్ని చూస్తారు, అలాగే ఆ అప్రెసర్ ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఒకరోజు ఆ నిజాన్ని తెలుసుకుంటాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ ట్రూత్ త్రూ ద యూజ్ ఆఫ్ వైలెన్స్. సో నువ్వు హింసా మార్గాన్ని వెతుక్కుని వాడితో బలవంతంగా నిజాన్ని అర్థం చేసుకునేలా చేయటం కన్నా ఈ రకంగా కొంచెం టైం పట్టినా కూడా వాడే రియలైజ్ అవుతాడు. అది లాంగ్ రన్లో ఆ రియలైజేషన్ ఉంటుంది అనేది ఆయన నమ్మడు. బై ది స్ట్రగుల్ ట్రూత్ వాజ్ బౌండ్ టు అల్టిమేట్లీ ట్రయంఫ్. అంటే ఈ రకంగా వచ్చినటువంటి ట్రూత్ అనేది, ఈ రకంగా వచ్చినటువంటి మార్పు అనేది హింసా మార్గంలో నువ్వు వాడిని మార్చచ్చు, నువ్వు కొట్టి మార్చచ్చు. కానీ వాడు అంటే నువ్వు కొట్టావనే ఒక నెగిటివ్ థాట్తో వాడు ఇంకా అలాగే ఉంటాడు. కాబట్టి ఆ మార్పు అనేది టెంపరీగానే ఉంటుంది. మళ్ళీ వాడు ఏదో ఒక టైం చూసి
నిన్ను కూడా అలాగే చేద్దామని చూస్తాడు. కాబట్టి ట్రూత్ని వెతికే మార్గం అనేది వైలెన్స్తో ఉండకూడదు, నాన్ వైలెన్స్తో ఉండాలి. ఓకే, అదే ఎప్పుడైనా అట్లాంటి స్ట్రగుల్ అనేది ఆ ట్రూత్ అనేది అల్టిమేట్గా ట్రయంప్ అవుతుంది, అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. సో మహాత్మా గాంధీ బిలీవ్డ్ దట్ ద ధర్మ ఆఫ్ నాన్ వైలెన్స్ కుడ్ యునైట్ ఆల్ ఇండియాస్. ఈయనేమో ఈ నాన్ వైలెన్స్ అనే ఈ ధర్మమే ఇండియా మొత్తాన్ని ఒకటి చేస్తుందని ఈయన నమ్ముతున్నాడు, చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఆఫ్టర్ అరైవింగ్ ఇన్ ఇండియా, మహాత్మా గాంధీ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ సత్యాగ్రహ మూమెంట్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్. ఆయన 1917 నుంచి సత్యాగ్రహాన్ని చాలా ప్లేసెస్లో, గాంధీజీ 1915లో వచ్చిన తర్వాత నుంచి వేరియస్ ప్లేసెస్లో ఈయన సత్యాగ్రహాలు చేయడం స్టార్ట్ చేశాడు. 1917లో ఈ ట్రావెల్డ్ టు చాంప్రన్ ఇన్ బీహార్ టు ఇన్స్పైర్ ద పీజన్స్ టు స్ట్రగుల్ అగైన్స్ ద అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్. సో బీహార్లో ఎక్కువగా అప్పుడు ఏం చేసేవారంటే ఇక్కడంతా కూడా ఇంగ్లాండ్తో మనం లింక్ చేసుకోవాలి. అక్కడ వీళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది. వాళ్ళకి ఏం కావాలంటే కలర్స్ కావాలి, టెక్స్టైల్కి కావాల్సిన కలర్స్ కావాలి. ఆ కలర్ అనేది ఇండిగో, ఇవన్నీ ప్లాంటేషన్ చేయమనేవారు అనమాట. సో ఈ ఇండిగో కనుక ప్లాంటేషన్ చేస్తే సాయిల్ అనేది ఫెర్టిలిటీ లూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ చేయరు, ఇక్కడ చేస్తారు, ఇండియాలో చేస్తారు. ఎందుకంటే ఇండియా వాళ్ళ కంట్రీ కాదు కదా. సో ఇండియా ఎలా పోయినా పర్వాలేదు కాబట్టి వాళ్ళు చంప్రనల్ ప్లేస్లో వీళ్ళు బలవంతంగా బ్రిటిషర్స్ వాళ్ళకి నచ్చని వాళ్ళకి ఆ లోకల్ వాళ్ళకి అక్కర్లేని పంటలు వేయించేవారు. ప్లాంటేషన్ సిస్టము బ్రిటిషర్స్ ఏ ప్లాంట్ వేయమంటే ఆ ప్లాంట్ వేయాలన్నమాట. అయితే ఈ 1917 ఈ ఆర్గనైజ్డ్ సత్యాగ్రహ టు సపోర్ట్ ద పీజెంట్స్ ఆఫ్ ఖేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. అలాగే ఈయన ఒక సత్యాగ్రహాన్ని ఆర్గనైజ్ చేశారు టు సపోర్ట్ ద పీజెంట్స్ ఆఫ్ ఖేడా డిస్ట్రిక్ట్, గుజరాత్లో ఉన్నటువంటి పీజెంట్స్ని సపోర్ట్ చేయడానికి కూడా ఈయన ఒక సత్యాగ్రహాన్ని ఆర్గనైజ్ చేశారు. సో 1917లో సత్యాగ్రహ ఇన్ సపోర్ట్ ఆఫ్ పీజెంట్స్ ఖేడా డిస్ట్రిక్ట్లో, గుజరాత్లో కూడా చేశారు ఈయన. వాళ్ళకి ఏంటంటే క్రాప్ ఫెయిల్యూర్ ఒకటి జరిగింది, అదే టైంలో ప్లేగు ఎపిడమిక్ వచ్చింది అక్కడ. ద పీజెంట్స్ ఆఫ్ ఖేడా కుడ్ నాట్ పే ద రెవెన్యూ. సో వాళ్ళు ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాళ్ళు కట్టలేకపోతున్నారు. సో వారు డిమాండింగ్ దట్ ద రెవెన్యూ కలెక్షన్ బి రిలాక్స్డ్. సో 90 వాళ్ళు ఆ టైంలో మేము కట్టలేకపోతున్నాం కాబట్టి దాని నుంచి మాకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి సో వాళ్ళు ఫైట్ చేశారు. దానికి మహాత్మా గాంధీ సత్యాగ్రహ ద్వారా సపోర్ట్ చేశారు. ఓకే, సో 1918లో మహాత్మా గాంధీ వెంట్ టు అహ్మదాబాద్ టు ఆర్గనైజ్ సత్యాగ్రహ మూమెంట్ అమాంగ్ కాటన్ మిల్ వర్కర్స్. అలాగే రకరకాల డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి సమస్యలన్నింటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈయన వేలో సత్యాగ్రహ ద్వారా ఆయన యొక్క రివల్యూషన్ని తెలియజేశారు, ఆయన యొక్క డిసగ్రిమెంట్ని తెలియజేశారు. ఓకే, సో ద రౌలత్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రౌలత్ యాక్ట్ అంటే ఏంటి అని చాలాసార్లు అడుగుతాడు. రౌలత్ యాక్ట్ అంటే ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఇవి ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ అనమాట. ఎంబోల్డెండ్ విత్ ద సక్సెస్, గాంధీజీ 1919 డిసైడెడ్ టు లాంచ్ నేషనల్ వైడ్ సత్యాగ్రహ అగైన్స్ట్ ద ప్రపోజ్డ్ రౌలత్ యాక్ట్. అయితే 1919లో జలియన్వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వరుసగా చాలా పీపుల్ అనేవాళ్ళు చాలా కోపం వచ్చి బ్రిటిషర్స్ని ఎక్కడికక్కడ చంపేయడం, వాళ్ళతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. సో దానివల్ల అప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రౌలత్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో రౌలత్ యాక్ట్ హ్యాడ్ బీన్ హరీడ్లీ పాస్డ్ త్రూ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇవన్నీ కూడా ఎక్కడ పాస్ అవుతాయి, ఇంగ్లాండ్లో. సో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు సో ఇక్కడ రౌలత్ యాక్ట్ ఇంపోజ్ చేయండి అని చెప్పి పాస్ చేశారు. సో డిస్పైట్ ద యునైటెడ్ అపోజిషన్ ఆఫ్ ది ఇండియన్ మెంబర్స్, ఆ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్ మెంబర్స్ కూడా ఉండేవారు. వాళ్ళు దాన్ని అపోజ్ చేసినప్పటికీ కూడా బలవంతంగా ఈ రౌలత్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసేసారనమాట. ఈ రౌలత్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసేసారు. ఇట్ గేవ్ ద గవర్నమెంట్ ఎనార్మస్ పవర్స్ టు రిప్రెస్ ద పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ అలౌ డిటెన్షన్ అండ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్. సో వితౌట్ ట్రయల్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, రౌలత్ యాక్ట్ ఏం చెప్తుంది, చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్కి చాలా పవర్స్ ఇచ్చేస్తుంది ఇది, టు రిప్రెస్ ద పొలిటికల్ యాక్టివిటీస్. ఎక్కడైనా ఏదైనా బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా లేదా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఏమైనా పొలిటికల్ యాక్టివిటీస్ జరిగినా, ఓకే, అండ్ అలౌడ్ డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పొలిటికల్ ప్రిజనర్స్గా తీసుకుంటూ వితౌట్ ఎనీ ట్రయల్, అంటే వాళ్ళని వెంటనే వీళ్ళు జైల్లో పెట్టచ్చు, ఏమంటారు దాన్ని, వడిసేదట్టే వాళ్ళు వెంటనే కస్టడీలోకి తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్రయల్. వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారని కూడా చూడక్కర్లా, వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తూ గవర్నమెంట్ని రిప్రెస్ చేయడానికి, అంటే పొలిటికల్ యాక్టివిటీస్ని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వాళ్ళు ఏది చేసినా కూడా వెంటనే వాళ్ళని
కస్టడీలో తీసుకొని వితౌట్ ఎనీ ట్రయల్ అంటే ఏంటి అర్థం, వాడు తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా అని జడ్జి ముందు ప్రవేశపెట్టి జడ్జి ఇవ్వాలి. నీకు శిక్ష అనేది ఎవరిస్తారు, పోలీసులు ఇవ్వడానికి లేదు. పోలీసులు మాత్రం కేవలం నిన్ను దే హ్యావ్ టు ప్రొడ్యూస్ యూ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు నిన్ను పెట్టాలి. కోర్టులో డిసైడ్ అవుతుంది నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా. కోర్టు ద్వారా నీకు శిక్ష పడుతుంది తప్ప ఇంకెవరు కూడా శిక్షించడానికి లేదు. కానీ ఈ రౌలత్ యాక్ట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్కే పవర్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా 2 ఏళ్ళు జైల్లో తోసేయడానికి. సో ఆ రకంగా ఈ పొలిటికల్ ప్రిజనర్స్ అనే వాళ్ళని తీసుకుని 2 ఏళ్ళు జైల్లో పెట్టేయచ్చు అనమాట రౌలత్ యాక్ట్ ప్రకారంగా. సో మహాత్మా గాంధీ వాంటెడ్ నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్ అగైన్స్ట్ సచ్ అన్జస్ట్ లాస్. మహాత్మా గాంధీ ఏమనుకున్నారు, ఇట్లాంటి లాకి మనం వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం చేయకూడదు, మనం నాన్ వైలెంట్ అహింసా మార్గంలో సివిల్ డిజోబీడియన్స్ అంటే ఏంటి, సివిల్ అంటే ఏంటంటే మనందరం సివిలియన్స్ జనాలు, డిస్ఒబీడియన్స్ అంటే ఏంటంటే సో నువ్వు ఒక రూల్ పెడితే ఆ రూల్ని డిజగ్రీ చేయడాన్ని డిస్ఒబీడియన్స్ అంటే ఒబీడియన్స్ అంటే ఏంటి, చాలా బుద్ధిగా వినడం చెప్పినవి. డిజొబీడియన్స్ అంటే ఏంటి, చెప్పినవి వినకుండా ఉండటం. సో అగైన్స్ట్ సచ్ అన్జస్ట్ క్లాస్ విచ్ వుడ్ స్టార్ట్ ద భర్తాల్ ఆన్ 6th April. భర్తాల్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట 6th April. సో ర్యాలీస్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ వేరియస్ సిటీస్. వర్కర్స్ వర్ వెంట్ ఆన్ స్ట్రైక్ ఇన్ రైల్వే అండ్ వర్క్షాప్స్. సో ఇలాగ అందరూ కూడా దీనికి ఇన్స్పిరేషన్ తీసుకొని ర్యాలీస్ రోడ్ల మీదకి వచ్చి డౌన్ అంటారు కదా, అవే ర్యాలీస్ అంటే. సో వేరియస్ సిటీస్లో ర్యాలీస్ చేశారు. వర్కర్స్ వెంట్ ఆన్ స్ట్రైక్. సో వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్ళిపోయారు. ఓకే, రైల్వే వర్క్షాప్స్ ఏవైతే అప్పుడు రైల్వేస్ అనేవి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి రా మెటీరియల్ అంతా ఇంగ్లాండ్కి తీసుకెళ్లాలంటే ఈ రైల్వేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో రైల్వే వర్క్షాప్స్ అన్నీ ఆగిపోయాయి వర్క్ చేయటం, అండ్ షాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసారు. అలామ్డ్ బై ద పాపులర్ అప్సర్చ్ అండ్ స్కేర్డ్ దట్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వీళ్ళు ఏం చేశారు, రైల్వే కమ్యూనికేషన్ లైన్స్ని కూడా డ్యామేజ్ చేశారు. అండ్ టెలిగ్రాఫ్ ఆ టెలిగ్రాఫ్ అప్పట్లో టెలిగ్రామ్స్ ఉండేవి కదా, దాన్ని కూడా ఆ లైన్స్ని కూడా డిస్టర్బ్ చేశారు. ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ డిసైడెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ నేషనలిస్ట్. సో వీళ్ళు వెంటనే ఏం చేశారు, వీళ్ళందరినీ కూడా అణిచివేయాలి, క్లాంప్ డౌన్ ఆన్ నేషనలిస్ట్. లోకల్ లీడర్స్ వర్ పిక్డ్ ఫ్రమ్ ద అమృత్సర్. సో అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే గల్లీ లీడర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పికప్ చేసేసారు. లోకల్ లీడర్స్ వర్ పిక్డ్ అప్ ఫ్రమ్ అమృత్సర్. అండ్ మహాత్మా గాంధీ వాజ్ బ్యారెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఢిల్లీ. సో మహాత్మా గాంధీని ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేశారు. అండ్ 10th April ద పోలీస్ ఇన్ అమృత్సర్ ఫైర్డ్ అపాన్ పీస్ఫుల్ ప్రొసెషన్. సో అమృత్సర్లో పోలీసెస్ ఏం చేశారు, పీస్ఫుల్గా జరుగుతున్నటువంటి ప్రొసెషన్ ఏదైతే ఎవరైతే పీస్ఫుల్గా వాళ్ళు వెళ్తున్నారు డౌన్ అనుకుంటూ వాళ్ళు శాంతియుత మార్గంలోనే వాళ్ళ యొక్క ప్రొసెషన్ తీసుకెళ్తుంటే అక్కడ వెంటనే ఈ పోలీసులు వెంటనే వాళ్ళని అటాక్ చేయడం ద్వారా ప్రొవైకింగ్ ద వైట్స్ అటాక్స్ ఆన్ బ్యాంక్స్. అండ్ వెంటనే వీళ్ళ కోపం వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్స్ని వీళ్ళ కోపం వచ్చి ఈ పీస్ఫుల్ పొజిషన్ కాస్త వెళ్ళి అటాక్ చేయటం. దాంతో మార్షియల్ లాని ఇంపోజ్ చేశారు. జనరల్ డయర్ టుక్ కమాండ్. మార్షియల్ లాని ఇంపోజ్ చేసి జనరల్ డయర్ అనే ఆయన కమాండ్ తీసుకున్నాడు ఇప్పుడు. ఓకే, ఆన్ 13th April. సో 13th April ద మోస్ట్ ఇన్ఫేమస్, అసలు ఎవడు మనం ఎప్పుడు కూడా చాలా బాధపడే ఈ జలియవాలా బాగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దట్ ఇన్ఫేమస్ జలియా. ఆన్ ద డే లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ ఎన్క్లోజ్డ్ గ్రౌండ్ ఆఫ్ జలియవాలా బాగ్. ఆ రోజు ఏం జరిగింది, సో చాలా హ్యూజ్ మెంబర్ ఆఫ్ క్రౌడ్ ఇక్కడ జలియవాలా బాగ్లో గ్యాదర్ అయ్యారు. సమ్ కేమ్ టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ న్యూ రిప్రెసివ్ మెజర్స్. సో కొంతమంది గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ ఏదైతే మెజర్స్, ఏవైతే కొత్త రూల్స్ ఉన్నాయో వాటికి ఎగనెస్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చారు. అదర్స్ హ్యాడ్ కమ్ టు అటెండ్ యాన్యువల్ బైసాఖీ ఫైర్. కొంతమంది అసలు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా రాలేదు, వాళ్ళు బైసాఖీ ఫైర్ అది ఒక ఎగ్జిబిషన్ లాంటిది అక్కడ అటెండ్ అవ్వడానికి వచ్చారు. బీయింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ, వాళ్ళ సిటీకి చెందిన వాళ్ళు కూడా కాదు. ఓకే, మెనీ విలేజెస్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ద మార్షియల్ లా. చాలామందికి అక్కడ మార్షియల్ లా ఇంపోజ్ చేయబడిందని కూడా ఎవరికి తెలియదు. సో డైర్ ఎంటర్డ్ ద ఏరియా, బ్లాక్డ్ ద ఎగ్జిట్ పాయింట్స్. డైర్ అనే వాడు వచ్చాడు, వాడు ఏం చేశాడు, టోటల్గా ఎగ్జిట్ పాయింట్స్ అన్నింటినీ బ్లాక్ చేసి అండ్ ఓపెన్ ఫైర్ ఆన్ ద క్రౌడ్. ఆ క్రౌడ్ మీదకి ఫైర్ ఓపెన్ చేశాడు. సో కిల్లింగ్ 100 people, చాలా 100 మంది చనిపోయారు అక్కడ. ఇస్ ఆబ్జెక్ట్ యాజ్ డిక్లేర్డ్ later was to produce a moral effect to create in the minds of సత్యాగ్రహి the feeling of terror and awe. సో ఇక్కడ ఈయన మైండ్లో ఏం ఆలోచించారు, సత్యాగ్రహీస్ అందరినీ కూడా ఇలా చంపి పడేస్తాం, సో దీనివల్ల వాళ్ళ మైండ్ మోరల్ అనేది డౌన్ అవుతుంది, వాళ్ళలో ధైర్యం తగ్గుతుంది. సో ఒక టెర్రర్, సో ఒక బ్రిటిషర్స్ని ఎదిరించాలన్నా, బ్రిటిష్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలన్నా కూడా వాళ్ళలో భయం అనేది స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాడు ఈ డయర్. యాజ్ అ న్యూస్ జలియవాలా బాగ్ స్ప్రెడ్, క్రౌడ్స్ టుక్ టు ద స్ట్రీట్స్ ఇన్ మెనీ నార్త్ ఇండియన్ టౌన్స్. సో ఇది చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో చాలా టౌన్స్కి స్ప్రెడ్ అయిపోయింది. దేర్ వాజ్ స్ట్రైక్స్, క్లాషెస్ విత్ ద పోలీస్. వీళ్ళందరికీ కోపం వచ్చి సో
గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అటాక్ చేయడం ఇవన్నీ ఇంకా ఒకసారి నీకు అదే గాంధీ చెప్పింది అదే, నువ్వు వైలెన్స్ ద్వారా ట్రూత్ని తీసుకొద్దాం అనుకుంటే ఆ వైలెన్స్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా వైలెన్స్ ద్వారా దీన్ని రిప్రెస్ చేద్దామని చూశారు. సో దానివల్ల ఏమైంది, ఇంకా కోపం వచ్చి ఉన్నవాళ్ళ ఇంకా మిగతా స్ప్రెడ్ అయిందనమాట ఈ మూమెంట్ అనేది. గవర్నమెంట్ రెస్పాండెడ్ విత్ బ్రూటల్ రిప్రెషన్, సో సీకింగ్ టు హ్యూమిలేట్ అండ్ టెర్రరైజ్ పీపుల్. సో గవర్నమెంట్ కూడా అదే విధంగా చాలా దారుణంగా బ్రూటల్గా రిప్రెస్ చేసింది అండ్ ఈ టెర్రరైజ్ చేసింది, పీపుల్ని భయపెట్టింది, భయభ్రాంతులకు గురి చేసింది. సత్యాగ్రహీస్ ఆర్ ఫోర్స్ టు రబ్ దేర్ నోస్ టు ద గ్రౌండ్. సత్యాగ్రహీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేల మీద పడుకోబెట్టి ముక్కుని గ్రౌండ్కి రాయించడం, ముక్కు నేలకేసి రాయించడం, క్రాల్ ఆన్ ద స్ట్రీట్స్, వీధుల్లో ఇది పాకేలాగా పాకించడం అండ్ సెల్యూట్ చేయించడం టు ఆల్ సార్. అక్కడ ఉన్న పోలీసులందరికీ కూడా సెల్యూట్ చేయమంటాం. సో పీపుల్ ఆర్ ఫ్లాగ్డ్ అండ్ విలేజెస్ అరౌండ్ గుర్జావాల్ ఇన్ పంజాబ్ నవ్ ఇన్ పాకిస్తాన్ వర్ బాంబ్డ్. సో వీటన్నింటిని కూడా బాంబ్స్ కూడా వేసి చాలా చోట్ల చాలా వైలెన్స్ని ఈ బ్రిటిషర్స్ అనేవాళ్ళు స్ప్రెడ్ చేశారు. సీయింగ్ వైలెన్స్ స్ప్రెడ్, మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ ద మూమెంట్. సో మహాత్మా గాంధీ అనవసరంగా మనం అనుకుంటుంది వేరే టర్న్ తీసుకుంటుందని చెప్పి మొత్తం మీద ఈ మహాత్మా గాంధీ ఈ మూమెంట్ని ఏదైతే ఉందో ఈ సత్యాగ్రహాన్ని, ఈ సివిల్ డిసోబీడియన్స్ని ఈయన ఆపేశారనమాట. సో వైల్ ద రౌలత్ సత్యాగ్రహ హ్యాడ్ బీన్ వైడ్ స్ప్రెడ్ మూవ్మెంట్, ఇట్ విల్ స్టిల్ లిమిటెడ్ మోస్ట్లీ టు సిటీస్. సో రౌలత్ సత్యాగ్రహ అనేది సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా ఇది మొత్తం కంట్రీ అంతటికి స్ప్రెడ్ అవ్వలేదు. ఇట్ వాజ్ స్టిల్ లిమిటెడ్ మోస్ట్లీ టు సిటీస్ అండ్ టౌన్స్. సో మహాత్మా గాంధీ నౌ ఫెల్ట్ ద నీడ్ టు లాంచ్ ఎ మోర్ బ్రాడ్ బేస్డ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. సో మహాత్మా గాంధీ దీన్ని బట్టి ఏమర్థం చేసుకున్నారంటే మనం చేసేటటువంటి మూవ్మెంట్ అనేది కొన్ని ఏరియాసే కాకుండా చాలా బ్రాడ్గా ఇది స్ప్రెడ్ అవ్వాలి, ఇండియా అంతా స్ప్రెడ్ అవ్వాలి, ఇదో పెద్ద మూవ్మెంట్ అవ్వాలి అని మహాత్మా గాంధీ ఆలోచించారు. But he was certain that no such movement could be organized without bringing Hindus and Muslims closer together. సో మనం అట్లాంటి మూమెంట్ని తీసుకురావాలి అంటే హిందూస్ని ముస్లిమ్స్ని ఇద్దరిని కూడా ఒకే తాటి మీద తీసుకురావాలి, అప్పుడే మనం అలాంటి మూమెంట్ని చేయగలం అని గాంధీజీ నమ్ముతున్నారు. సో దానికి ఏంటి ఛాన్స్, ఎలా చేయగలం, ఓకే దానికి ఎలా చేయగలమో అని ఆలోచిస్తున్నారు గాంధీజీ. సో అప్పుడే వచ్చినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే ఖిలాఫత్ ఇష్యూ. సో వన్ వే ఆఫ్ డూయింగ్ దట్ హీ ఫెల్ట్ వాస్ టు టేక్ అప్ ద ఖిలాఫత్ ఇష్యూ. సో ఖిలాఫత్ ఇష్యూ అంటే ఏంటి, సో దాని నుంచి గాంధీజీ ఎట్లాగా బెనిఫిట్ పొందారు, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.